సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు బోయపేటకు చెందిన ఎరికల అంజప్పగా గుర్తించారు. మృతుడు తండ్రి రామచంద్రతో గంగాధర్కు భూ వివాదం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒంటరిగా ఎవరిని చూసినా తనను హతమార్చేందుకు వచ్చారని భావించి గొడవ పడేవాడు. మంగళవారం అర్ధరాత్రి కొల్లాపురం ఆలయంలో బస చేసిన అంజప్పను చూసి తనను హతమార్చడానికి వచ్చాడనే అనుమానంతో గంగాధర్ గొడవ పడ్డాడు. ఎంత నచ్చజెప్పినా వినకుండా టవల్ను అంజినప్ప మెడకు బిగించి ఆలయం నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. కొట్టుకుంటూ 44వ జాతీయ రహదారిపై తీసుకెళ్లి అనంతటేకు పరిశ్రమకు వెళ్లే మార్గంలో ఈద్గా వద్దకు చేరుకోగానే టవల్తో గొంతు బిగించి హతమార్చాడు. ఘటనపై కియా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.